మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. పాకిస్తాన్కు భారత్ మన ఆర్మీ హడలెత్తించింది. ఒక్కొక్కరికి ఇక మన భాషలో చెప్పుకోవాలంటే లిటరలీ పోపిచ్చిందని చెప్పొచ్చు. బట్ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఇప్పుడు కూడా పాల్పడుతూనే ఉంది. కొద్ది నిమిషాల క్రితమే అమృత్సర్ దగ్గర ఒక మిసైల్ని అయితే మరి లాంచ్ చేసిరు. యాంటీ మిసైల్ మన దగ్గర ఉండడంతో దాన్ని గాల్లోనే మరి ధ్వంసం చేసేసింది మన యొక్క యాంటీ మిసైల్. అక్కడ ఉన్న వారికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. దాన్ని మరి అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఏ ప్రాంతం నుంచి అది వచ్చింది, మరి ఏంటి అనేది దానికి సంబంధించిన వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇంకా అంటే భారత్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ యాక్షన్స్ చాలా ఉన్నాయి. బట్ చాలా ఇంటెలెక్చువల్గా చాలా తెలివిగా ఫస్ట్ అంటే పాకిస్తాన్ ఎకానమీ పైన, వాళ్ళ యొక్క వాటర్ పైన, అంటే వాళ్ళ యొక్క ఫుడ్ పైన, ప్రపంచ దేశాలతో వాళ్ళకు ఉండే కనెక్షన్స్ పైన, లేకపోతే ఇంకా ఏమైనా ప్రపంచ దేశాల నుంచి వాళ్ళకు వచ్చే పెట్టుబడులు కావచ్చు, వాళ్ళకు ఇచ్చే అప్పుల గురించి కావచ్చు, అన్నిటి మీద భారత్ దెబ్బ కొడుతూ ఆ తరువాత రంగంలోకి దిగింది. బట్ ఖచ్చితంగా ఇది ఏదైతే చాలామంది గమనించలేకపోయారు, అంటే భారత్ ఎందుకు ఇంత దాడి చేస్తున్నా చూస్తూ ఉండిపోయింది, నిమ్మలంగా ఉన్నారు, ఎందుకు ప్రతిదాన్ని రాజకీయం చేస్తారనే యోచనలే చాలామంది విష ప్రచారం చేసినప్పటికీ బట్ అంటే భారత్ వ్యూహం చాలా భిన్నంగా ఉండింది. అంటే ఇప్పుడు మొన్న మనకు నైట్ ఆపరేషన్ సింధూరు సక్సెస్ఫుల్ అయ్యే వరకు కూడా ఎవరు కూడా ఊహించలేకపోయారు. అంటే ఇటువంటి ఒక పన్నాగం మనం పండినాం, డైరెక్ట్ వాడి ఇంట్లోకి పోయి కొట్టొచ్చినాం అనే దానికి ఎవరు కూడా ఊహించలేకపోయారు. దాని తర్వాత అందరూ కూడా రియలైజ్ అయ్యారు ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఇంకా పాల్పడుతూనే ఉంటుంది భారత్ పైన. ఎందుకంటే మనం ఏ దాడి చేయలే వాడిని ఏమీ అనలే. మనం వాడికంటే శక్తివంతులమని వాళ్ళకి తెలుసు, వాళ్ళకంటే ఎక్కువ భద్రతా బలగాలు మన దగ్గర ఉన్నాయని తెలుసు, ఎక్కువ యుద్ధ విమానాలు కావచ్చు, ఇంకా ఏదైనా బాంబులు కావచ్చు, మిజైల్స్ కావచ్చు, అన్నీ మన దగ్గర వాళ్ళకంటే ప్రతి రంగంలో మనం మెరుగ్గా ఉన్నామన్న సంగతి పాకిస్తాన్కు తెలుసు. అన్నీ తెలిసినప్పుడు మనం కామ్గా ఉన్నప్పుడే వాడు అటాక్ వచ్చిండు. ఇప్పుడు ఈవెన్ వాడు మనం తిరిగి ప్రతిదాడి మొదలుపెట్టినప్పుడు వాడు ఊరుకుంటాడు, వాడు ఊరుకునే అంత మంచోడు అని మాత్రం మనం తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే పాకిస్తాన్ అంటేనే అదొక మూర్ఖత్వం. అక్కడ ఉగ్రవాదులు అనేటోళ్ళే మూర్ఖులు. ఒక మూర్ఖుడే చేస్తాడు. ఏ అల్లా, ఏ ఖురాన్, ఏ దేవుడు కూడా చెప్పలే ఒకటి అంటే నీ స్వేచ్ఛ కోసం, నీ స్వతంత్రం కోసం ఒకటిని అడ్డగోలుగా చంపమని. ఇప్పుడు పాకిస్తాన్ పోరంపోకు ముచ్చట మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే భూమి కావాలి, జాగ కావాలి, ఈ ప్రాంతం వాడిదని ఏదో కొట్లాడుతూ ఉన్నాడు. అరే నాయన, నువ్వు ఉన్న ప్రాంతమే సరిగ్గా లేదు, అసలు నీ దేశం ఎకానమీ బాగాలేదు, నీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితే బాగాలేదు, నీ దేశంలో సంపదే లేదు, ఇంకా కొత్త రాజ్యం గురించి, కొత్త ప్రాంతం గురించి, కొత్త జాగ గురించి కొట్లాడడంలో ఇక అర్థమే ఉన్న చెప్పుర్రి. అంతటి మూర్ఖులు వాళ్ళు. అంటే కనీసం ఒక అర్థవంతమైన దానికోసం కూడా వాడు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు లేదు. అది ఒక పనికి మాలిన చెత్త కోసం కొట్లాడే ఒక మూర్ఖుడే ఆ పాకిస్తానీ టెర్రరిస్టులు. వాళ్ళందరూ కూడా ఆ టెర్రరిస్టులను అందరినీ పోషిస్తున్న ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అంతకన్నా మూర్ఖత్వమైంది. సో మనం దాడి చేయనప్పుడు, వాడు దాడి చేసినప్పుడు, మనం తిరిగి ప్రతిదాడి చేస్తున్నప్పుడు వాడు ఊరుకుంటాడని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దు. బట్ మన దగ్గర వాడికంటే ఎక్కువ బలం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇనిషియేటివ్ ఇండియా తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం తీసుకుంటుంది కూడా. ఇండియా నుంచి వెళ్ళి అంటే ఇండియాలో అందరి నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే గారు సపోర్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఓవైసీ కూడా వెళ్ళి చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా చెప్పిండు. నిజంగా నాకైతే ఐ ఫీల్ సో ప్రౌడ్, సో ఎందుకంటే ఇంతమంది అంటే ముస్లిమ్స్ అట్లా అని చెప్తున్న ఈ తరుణంలో అతనే ఒక ముస్లిం అంటే గతంలో హిందువుల పైన కావచ్చు, ఇవైనా కావచ్చు, అంటే వాగ్వాదాలకు దిగడం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా విష ప్రచారాలు చేయడం, ఇంకేమైనా జరిగిన అప్పటికీ కూడా అటువంటి వ్యక్తి ఇవాళ పాకిస్తాన్ డౌన్ అంటూ భారత్కి జిందాబాద్ అన్నాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హీఈస్ నాట్ సేడ్ ఇండియా, లిటరలీ హీ సేడ్ భారత్. ఇండియా అని చెప్పలే, భారత్ అని చాలా స్పష్టంగా చెప్పిండు. నాకు అక్కడ నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిజంగా అంటే ఎవరైతే మొన్న పహల్గామా ఉగ్రవాద దాడిలో ఎవరైతే ఒక నేవీ ఆఫీసర్ చనిపోయిండో తన వైఫ్ కూడా చెప్పింది, ఒక ముస్లిం వ్యక్తి అయిన టెర్రరిస్ట్ నన్ను చంపాలని చూస్తే ఎట్ ద సేమ్ టైం అక్కడే ఆ గుర్రాలను పనిచేస్తున్న ఒక ముస్లిం వ్యక్తి నన్ను కాపాడాలని చూసిండు. నాట్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ సేమ్. అది ఎవడైతే వాడి మెదడులో ఉంది, వాడు ఎక్కించుకుంటున్న వాడి బుర్రలో ఉంది ఆ రోత పెండ అంతా కూడా. ఈ దేశంలో కూడా నిజంగా అంటే చాలా వరకు మనం కూడా మారాలి, ఇంకా కూడా మనం కూడా మారాలి. ఎట్ ద సేమ్ టైం ఆ ముస్లింలు కూడా మారాలి. మరి నేనేమో
అల్లాకు ఖురాను ఇదే నేర్పింది, చంపడమే నా ధ్యేయం, నా లక్ష్యం, హిందువులందరూ కూడా మొత్తం నాశనం అయిపోవాలని అని ఒక ముస్లిం అనుకుంటున్నప్పుడు మరి ఇంకో ముస్లిం ఎందుకు అనుకుంటలేడని చెప్పి ఆ ముస్లిం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలి. ఈ దేశంలోనే ఉన్నారు, పాకిస్తాన్ వరకు ఎందుకు, ఈ దేశంలోనే మంచి ముస్లిం ఉన్నాడు, ఈ దేశంలోనే చెడ్డ ముస్లిం కూడా ఉన్నాడు. మరి గమనించురి, మరి వాడెందుకు మంచిగా ఉంటుండు, వాడెందుకు చంపాలనుకోవట్లేదు, చంపడం ద్వారా నువ్వు పొందేది ఏంది? ఎవడు చెప్పిండ్రా ఆజాది జన్నత్ అని పోరంబోకు ముచ్చట్లు. 4 రోజులు బతికే ఈ తరుణంలో 4 రోజులు 4 మనుషులతోటి మంచిగా బతికి ఓ 4 బుక్కలు బువ్వడి తిని ఓ 4 గజాల జాగ మీద పండుకొని పోయే ఈ బతుకు, ఈ చావు, ఈ కొట్లాట ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? ఒక్కసారి ఆలోచించుండ్రి. కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఏ దేవుడు చెప్పిండు బై? ఏ దేవుడిని కళ్ళ ముంగటికి వచ్చి డైరెక్ట్ చెప్పిండు వాడిని చంపేయని? ఏ దేవుడు చెప్పిండు చెప్పుండ్రి? ఏ దేవుడు చెప్పిండు కళ్ళ ముంగటికి వచ్చి డైరెక్ట్ ఒక వ్యక్తిని చంపమని? ఏ దేవుడు చెప్పిండు? ఏది ప్రూఫ్ ఏడుంది? ఎవిడెన్స్ ఏడుంది? చెప్పుండ్రి. అంత మూర్ఖులు తయారైపోయిండ్రు. దయచేసి ఈ తులసివనంలో గంజాయి మొక్కల మాదిరి ఈ దేశంలో కూడా కొందరు మూర్ఖపు ముస్లిమ్స్ ఉన్నారు. 100లో ఒక 10% మూర్ఖపు ముస్లిమ్స్ ఉన్నారు. బట్ 90% చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. అంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనడం కావచ్చు, భారత్ మాతాకి జై బోలో అని చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు అందులో నిస్సందేహంగా అసలు ఆలోచన సంకోచితంగా కూడా ఏమీ లేకుండా మంచిగా మనస్ఫూర్తిగా ఈ దేశాన్ని వెల్కమ్ చేసే వాళ్ళు, వన్ ఓల్ చేసుకునే వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. చాలా వరకు కూడా మారాలి. ఫస్ట్ ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారుతుందో ఆ తర్వాత అన్నీ మారుతాయి. ఏముంది రబై, బతికిన 4 రోజులు నువ్వు ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా ఇంకో పక్కోటి ప్రాంతాన్ని నాశనం చేయాలనుకునే మూర్ఖులు ఈ సమాజంలో ఉన్నారు. అందుకే ఇది కలియుగం అయింది. వెనకటి రోజులు లేకుంటే అంత బాగానే ఉండు లేరు గనక ఇసోంటి మూర్ఖుల వల్ల ముప్పే, ఎవరికైనా ముప్పే. అడ్డొచ్చి ఆపాలని చూసిన ఆ ముస్లింను కూడా చంపేసిండు కదా మొన్న పహల్గామాలో. ఆ ముస్లింను కూడా చంపేసిన మూర్ఖుడు వాడు. సరే మరి హిందూ అయితేనే చంపుతాను నువ్వు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ ముస్లిం అడ్డుపడుతున్నప్పుడు ఓపికతోటి ఆపేది ఉంటుంది. ఒకనొక స్టేజ్లో ఎక్స్ట్రీమ్ అయిపోయి వాడిని కూడా చంపేసినట్టు వీడి మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. రేపన్నాడు వాడు తల్లిని చంపడానికి పిల్లని చంపడానికి వాడు అడ్డొస్తే ఆపితే ఇది తప్పని బిడ్డ అని చెప్తే అసోంటి మూర్ఖులు వారు. సో ఖచ్చితంగా భారత్ వీళ్ళని వదిలిపెట్టకూడదు, ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టకూడదు. మనం చాలా మంచితనంతో అంటే అన్నీ కూడా అంటే నైతిక విలువలు మన దేశంలోనే నాటి నుంచే ఉన్నాయి. ఈ గడ్డ మీద ఈ దేశంలో ప్రతి ఒక్కరి వ్యక్తిలో మన హిందువులో కావచ్చు ఇంకా మిగతా అందరు ఈ దేశంలో పుడితే సరిపోయా వాళ్ళలో మనసులో నాటుకోబడి అంటే నైతిక విలువలు అనేటివి. ఇప్పుడు వాడొచ్చి మన అమాయకులను మన సివిలియన్స్ చంపినా కూడా మనం ఏ ఒక్క పాకిస్తానీ పౌరుడిని దెబ్బ కొట్టాలి చంపాలని అనుకోలే. ఉగ్రవాద స్థావరాలపైన వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆఫీసులపైన ఏవైతే వాళ్ళు శిక్షణ ఇస్తారో ఆ యొక్క భవనాలను మాత్రమే టార్గెటెడ్గా ధ్వంసం చేసినాం మనం. అది అంటే భారత్కున్న నైతిక విలువలు అవి. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియదు కదా, అమాయకులు కదా, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈడు మూర్ఖుడు, గవర్నమెంట్ మూర్ఖులు, ఈ టెర్రరిస్టులు మూర్ఖులు. నిజంగా భారత్ బాగుండాలి అని కోరుకునే ముస్లింలు కూడా ఉన్నారు పాకిస్తాన్లో. ఈవెన్ అటువంటి ముస్లింలు కూడా ఉన్నారు. 100లో ఒక్కడు మంచోడున్నా సరే వాడిని శిక్షించకూడదు అని అనుకునే మనస్తత్వం భారత్కు ఉంటుంది. అందుకే అక్కడ సివిలియన్స్ పైన కావచ్చు, సామాన్య ప్రజల పైన కావచ్చు భారత్ ఎప్పుడు కూడా దాడి చేయాలని అనుకోదు. దాడి చేస్తే ఏముంటుంది చెప్పండి? ఉంటుందా? ఆ దేశం మొత్తం మన చేతుల్లోకి వస్తుంది. ఏముండదు, ఇంకా పూరా బర్బాత్ అయిపోతుంది. అదే మన మంచితనాన్ని వాడు ఆసరా చేసుకున్నాడు. సో వాడికి ఎట్లా తిప్పికొట్టాలో అట్లా తిప్పికొట్టి 3 చెరువుల నీళ్లు పాకిస్తాన్కి ఖచ్చితంగా భారత్ సైనికం చూపించాలి. వాళ్ళకి ఆ 3 చెరువుల నీళ్ళు అనేవి ఖచ్చితంగా తాపాలి. అప్పుడే భారత్ తోటి పెట్టుకోవాలంటే నాట్ ఓన్లీ పాకిస్తాన్, వాడబ్బా చైనా వాడైనా సరే ఇంకా ఈ ప్రపంచం మొత్తంలో ఎవడైనా సరే నిజంగా చెప్తా ఉన్నా భారతం చూస్తే ఒక్కొక్కడికి గజ్జలు వణకాలి. ఇక గజ్జలు అంటే ఇక మీ భాషలో మీరు అర్థం చేసుకొని నేను చెప్పే ప్రొనౌన్సియేషన్ నేను వాడాలనుకుంది వాడినా. ఆ గజ్జలు వణకాలే. భారతదేశం జోలికి రావాలంటే ఒక్కొక్కడికి కారిపోవాలి, ప్యాంటు మొత్తం తడిచిపోవాలి. అటువంటి పరిస్థితిని మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ 30-45 ఏళ్ళల్లో ఎంతోమంది అమాయకులు బలైనరు ఆ మూర్ఖుల వల్ల. ఈ దేశాన్ని కాపాడుకుందాము అని చెప్పేసి బార్డర్కు పోయి పోరాటం చేసే సైనికులు ఎంతోమంది ఆ యొక్క మూర్ఖుల కవ్వింపు చర్యల వల్ల ప్రాణాలు అక్కడే వదిలేసిండ్రు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మొత్తుకొని ఉంటారు, వద్దు బిడ్డ బార్డర్కు, ఆ సైనిక దళాల్లో చేరొద్దు, నువ్వు ఉండు, ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకున్నా సరే మాకు సంతోషం అని. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కని పెంచిరు కనుక అంత చెట్టంత కొడుకు చచ్చిపోయే వంటి పరిస్థితుల్లోకి అటువంటి ప్రాంతాల్లోకి పంపాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. కొందరు పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ అక్కడి నుంచి అక్కడనే మళ్ళీ తిరిగి వస్తామా అని ట్రైన్ ఎక్కి పోయిన కొడుకు అక్కడే టెర్రరిస్టు పుల్వామా దాడిలో, పహల్గామా దాడిలో ఎక్కడో చోట బార్డర్లో చచ్చిపోయిందంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన, రోదన మనం కేవలం మాట్లాడుకోగలుగుతాం, జస్ట్ దాన్ని ఫీల్ కాగలుగుతాం. అంటే ఆ బాధ ఎట్లుంటుందని ఫీల్ కావద్దు, బట్ మనం దాన్ని అనుభవించలేం. దాని గుండెల్లోంచి మనం చెరిపేయలేం.
వాళ్ళ గుండె లోతుల్లో ఉన్న ఆ బాధను మనం మాయం చేయలేం. అది ఆ తల్లిదండ్రులకే తెలుసు. వాళ్ళ పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకే తెలుసు. మొన్న ఎవరైతే పాల్గామా దాడిలో చనిపోయినరో అక్కడ వాళ్ళు కట్టుకున్న భార్యలకు, వాళ్ళ కన్న పిల్లలకు, వాళ్ళ తండ్రి కళ్ళ ముంగట చనిపోతుంటే ఆ చిన్న చిన్న పిల్లలకు తెలుసు. జీవితాంతం వాడి మైండ్‌లో ఉండిపోతది. వాడు ఒక బ్రతికిన శవం లెక్కే ఇంకా. అసొంటి పరిస్థితిని పాకిస్తాన్ మన దేశానికి తీసుకొచ్చింది కనుక ఖచ్చితంగా పాకిస్తాన్‌కి గుణపాఠం ఇంకా గట్టిగా చెప్పాల్సిన బాధ్యత, అవసరం భారత్ పైన ఉన్నది.